హాయ్ అండి అందరికీ. ఇవాళ ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే రెంటెడ్ హౌస్లో కబోర్డ్స్ చేయించుకోవడం కుదరదు కాబట్టి ఇలా యాక్చువల్గా ఇది డ్రెస్సింగ్ టేబుల్కి వచ్చిన బాక్సెస్ అండి. డ్రెస్సింగ్ టేబుల్ పక్కకు పెడితే పడిపోతుంది, అందుకని పక్క నుంచి తీసి ఇలా పెట్టాను. ఇలా ఆర్గనైజ్ కింద చిన్నవి పైన పెద్దవి పెట్టుకోవచ్చు. ఇదొక టిప్ అండి. ఇలా రెంటెడ్ హౌస్లో మనకు మేకులు కొట్టడానికి వీలు ఉండదు కాబట్టి నేను ఏం చేశానంటే ప్రతి దానికి ఇలాంటి వైర్ ఒక ఉంటుంది కదా, దాన్ని ఇలా హ్యాంగ్ చేసుకొని ఇలా నేను బాక్సెస్ కోసం ఇలా పెట్టానండి. ఇదొకటి. మళ్ళీ విండో దగ్గర ఇలా ఇలా ఈ వైర్ తోటి ఇలా కట్టాను. మళ్ళీ ఇక్కడ దీనికి కూడా ఇలానే కట్టేశాను. మళ్ళీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి టవల్స్ ఏమైనా ఆరేసుకోవడానికి కూడా రాకపోతే నేను ఏం చేశానంటే ఈ డోర్ లోపల నుంచి ఈ వైర్ని ఇలా తీసి మళ్ళీ ఇక్కడ వాష్రూమ్ డోర్ వచ్చిందండి మాకు. ఆ డోర్ లోపల నుంచి మళ్ళీ కట్టాను. చూపిస్తాను మీరు ఒకసారి. ఇలా కట్టానండి. అలా కట్టాను. మేకులు కొట్టద్దు అన్నారు కాబట్టి అలాగే ఇక్కడ పైన కర్టెన్స్ రాడ్ ఉంటుంది కదండి, దానికి నేను కట్టేసి ఈ కర్టెన్ రాడ్కే ఇలా కట్టానండి. ఇలా ఉంటుంది. ఇంకొక టిప్ అండి, మన హోల్డర్ గిన్నెల స్టాండ్ చాలా చిన్నగా ఉంది, అందుకే పెట్టుకోవడానికి అన్నీ పెట్టుకోవడానికి సరిపోదు. కొన్ని ఏమైనా హ్యాంగ్ చేసుకునేవి ఉంటాయి కదండి. సో నేను ఏం చేసాను, అదే వైర్ తోటి వీటన్నిటికీ ఇలా కట్టాను. ఇలా కట్టడం వల్ల ఇలా చిన్న చిన్న ఎక్కడ అంటే ఇక్కడ కింద కూడా కట్టానండి. చూడండి ఇలా. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, ఇది ఇలా ఒక బాక్స్ ఉండే టప్పర్వేర్ బాక్స్, దీన్ని కట్ చేసి ఇది ప్లేట్స్ హోల్డర్ లాగా చేశాను. ఉంటుందండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇదైతే నాకైతే చాలా బాగుంది. అన్ని ప్లేట్స్ కూడా బాగా పడుతున్నాయి, కింద పడిపోవట్లేదు కూడా. మీకు ఈ వీడియోస్ అన్నీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.